హైదరాబాద్ దాహం తీరాలంటే ఆ ప్రాజెక్టులు నీరుండాల్సిందే. 3 ఉమ్మడి జిల్లాల్లోని 1800 గ్రామాల గొంతు తడుపుతోంది. వేలాది మంది రైతులు ఆ ప్రాజెక్టుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అటువంటి ప్రాజెక్టు ప్రమాదంలో పడడంతో సర్కార్ అప్రమత్తమైంది. వరప్రదాయిని అయిన సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఇటీవల 7 సభ్యుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టు ఆనకట్ట మరమ్మతుల కోసం సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. ఆనకట్ట ప్రమాదంలో ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ హెచ్చరించింది. తక్షణమే మరమ్మతులు చేయకపోతే ముప్పు తప్పదని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం మరమ్మతులపై దృష్టి పెట్టింది. ఇరిగేషన్ చీఫ్ అమ్జద్ హుసేన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ కలిసి ప్రాజెక్టులో దెబ్బతిన్న రివిట్మెంట్ను పరిశీలించారు. మరో 15 రోజుల్లో పనులు మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి ప్రాజెక్టులో నీరు ఖాళీ చేయకుండా విడతల వారీగా నీటిని ఖాళీ చేసి పనులు చేపట్టనున్నారు. ఈ సీజన్లోనే పనులు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చేస్తామని కమిటీ చెబుతోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఈ ముగ్గురము ఫ్రమ్ ఇంజనీరింగ్ చీఫ్ టు ఫీల్డ్ ఇంజనీర్స్ అందరము వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నాము. ఇమ్మీడియట్గా సడన్గా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ సప్లై అవి ఇవి అవుతుందని స్టెప్ వైజ్గా తీసుకెళ్ళి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అవుతాం. మేమైతే 1 వీక్లో సబ్మిట్ చేసుకుంటామండి రిపోర్టు. మొత్తం పర్మిషన్స్ అదంతా తీసుకొని ప్రొసీడ్ చేయడానికి 1 డిసెంబర్ నుంచి వెళ్ళి ప్లాన్ చేసుకుంటున్నామండి. మరోవైపు సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా ప్రతిరోజు హైదరాబాద్కు 70 MGDల తాగునీరు సరఫరా అవుతుంది. అయితే విడతల వారీగా ప్రాజెక్టులో నీరు ఖాళీ చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికిప్పుడు హైదరాబాద్కు తాగునీటి సమస్య ఉండబోదని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తున్నారు. తాగునీటి ఇబ్బందులు ప్రస్తుతం అయితే ఏం లేదు. మేము అందరం చూసిన తర్వాత ప్రజెంట్ అయితే ఏమీ వరీ ఏం లేదు. ఫేజ్డ్ మేనర్లా చేద్దామని అట్లా అనుకున్నాము. ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేసి గవర్నమెంట్కు బ్రీఫ్ చేసి దాన్ని బట్టి విల్ టేక్ డెసిషన్ ఇస్తున్నాం. ఆల్టర్నేట్ కానీ సోర్స్ ఆల్టర్నేట్ లేదు. ఏమన్నా ఉంటే 2 days 3 days అట్లా చేంజ్ చేయాల్సి వస్తుందా అది చూస్తాం. ఇంకా ఈ డెసిషన్ తీసుకున్న బట్టి మేము నెక్స్ట్ ఏం చేయాలని చూస్తాం. ఈ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు మరమ్మతుల కోసం నీటిని ఖాళీ చేస్తామని అధికారులు వెల్లడించడంతో రైతులు పంటలు వెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. సింగూరు ప్రాజెక్టులో నిల్వ ఉన్న 16 TMCల నీటిలో 6 TMCలు కిందకు వదిలి 10 TMCల నిల్వతో మరమ్మతులు చేసే యోచనలో నీటిపారుదల శాఖ ఉంది. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.